దుఃఖం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు, భారతీయ కళారంగం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోయింది. కోటా బాబాయ్ మహోన్నత నటుడు. నాకు తెలిసి ఇండియాలోనే ఫైనెస్ట్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు 83 ఏళ్ల వయసులో గత 20 రోజుల నాడు ఆయన దగ్గర రావడం జరిగింది. చాలాసేపు కూర్చుంటే ఆయనే కబుర్ చేసి పిలిపించారు, ఒకసారి వచ్చిపోరా అన్నాడు. వస్తే ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవాళ్ళ నెంబర్ నాకు ఇచ్చి, నా నెంబర్ వాళ్ళ మనవాళ్ళు ఇప్పించి, అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలు కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంటారా అన్నాడు. ముందు నాకు బాధ్యత అప్పు చెప్పాడేమో అనిపించింది. ఆ రోజు ఆయన కాలు, ఆయన పరిస్థితి చూసి చాలా దుఃఖపడ్డాను. ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు, ఆయన చేసిన విధానం, ఆయన జరిగిన జీవన శైలి, ఆయన బతికిన జీవన శైలి ఓ అద్భుతం. ఆయన కోల్పోవటం చాలా నష్టం జరిగింది కళామ తల్లికి. ఒక గొప్ప నటుని కోల్పోయాం. చరిత్రలో ఒక తెలుగు చలనచిత్ర చరిత్ర రాస్తే కోటా గారికి ఒక పేజీ ఎప్పుడు ఉంటుంది. ఒక మహానటుని కోల్పోయాం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటాం. ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన కుటుంబానికి ఇప్పుడు అండగా ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి మేమందరూ ఒక బిడ్డలాగా, ఒక ఆత్మీయులాగా నిలబడతాం. ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని, ఆయన ఎక్కడున్నా చల్లగొండాలని భగవంతుడు కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. పొద్దున్నే తెలిసిన వార్త అబద్ధం అయితే బాగుండు అనిపించింది. మా తెలుగు తెరకు పెద్ద దిక్కున ఒక భీష్మాచార్యుడిలాగా నటనలో కావాలంటే గ్రాము నుంచి టన్నుల వరకు అడిగి మరీ ఇచ్చేంత నటన ఉండి, మా లాంటి మేము తెరకు వచ్చేటప్పుడు మేము చూసినటువంటి ఒక హీరోలను చూస్తుంటాం. ఆ తర్వాత కోట గారిని చూసి ఇలా నటించాలరా అని ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాలు మేము కొండపొలం అనే సినిమాలో చేసినప్పుడు, అంతకుముందు ఉత్సవం అనే సినిమా సెట్కి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకొని ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఒక రూపంలో కావచ్చు, నటనలో కావచ్చు, ఆయన దగ్గర ఒక గ్రంథాలయంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ లాగా మాకు ఎన్నో చెప్పినప్పుడు ఇంకా తెలుసుకోవాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు పిలుచుకొని మాట్లాడేటప్పుడు ఎన్నో విషయాలు మాతో పంచుకున్న విషయాలు కావచ్చు. మా జీవితంలో అవన్నీ పనికొస్తూ ఉంటాయి. కానీ ఈ వార్త అబద్ధమైతే బాగుండు, మా గురువు గారు బతికే ఉంటే బాగుండు అనిపించి మనందరికీ అలా వీడుకోలు చెప్పి ఆయన శివైక్యం అయ్యడం జరిగింది. ఆయన లేని లోటు తెరకు బాగా తెలుస్తుంది. ఏ కాలమైనా ఆయన నటించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగువారి కోసం, తెలుగువారిని ప్రోత్సహించడానికి ఆయన వంతు కృషి చేశాడు. మేము ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటాం. గురువు గారు ఎక్కడ ఉన్నా అతని ఆత్మకు శాంతి కలగాలని మనందరి తరఫున నేను కోరుకుంటూ, మీరు అచ్చరు.